విత్తనం పడ్డ తర్వాత వర్షాలు పడ్డాయి. విత్తనం వేసిన తర్వాత మండలం అంతా ఇదే పరిస్థితి. లోపల వర్షాలు పడినప్పుడే కదా వేసేది. వర్షాలు పడకుండా కదా ఇప్పుడు వర్షాలు పన్నాకనే కదా వర్షాలు పన్నాకనే ఇత్తనం వేసేది. ఎవడైనా అంతే కదా. యా పంట రావాలన్నా వర్షాలు పడినాకనే కదా వేసేది. ఇప్పుడు వర్షాలు పండినాకనే వేసినది మీరు ఇచ్చిన ఇత్తనాలే కదా. మీరు ఇచ్చిన ఇత్తనాలే వర్షాలు పండినాకనే వేస్తే మండలం అంతా ఇదే పరిస్థితి రావడంలే కదా. మండలం అంతా ఇదే పరిస్థితి వచ్చింది సార్. వీళ్ళకి ఇచ్చిన లాటు 84% జనరేషన్ వచ్చింది. ఎక్కడ వచ్చింది? ఇదే మండలంలో అంటే మనకి సీడ్ బయట వచ్చేటప్పుడు 10 ఎకరాలలో యానన్న నువ్వు అనేది 80% వచ్చిందని రావు. 80% ఒక ఎకరాలు ఒక సాలు చూపిస్తే కనుక మేము ఒప్పుకుంటాం. మీరు ఏదో విత్తనాలు పోసుకొని ఇదే మండలంలోనే ఈ మండలంలో చూపి. ఇప్పుడు మనం లాట్ డిపో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక లాట్ని జనరేషన్ టెస్ట్ చేసి జనరేషన్ ఈ లాట్ నెంబర్ కనుక్కొని ఫోన్ చేశాను సార్. చేసింటే 84% జనరేషన్. అంటే కేవలం ఈ మండలంలో ఈ ఊరికి మాత్రమే లేకపోతే ఈ పొలానికి మాత్రమే ఇది ఇచ్చినారా? మిగిలిన బాగా పండే చోట ఇచ్చినారా? జనరల్ గా ఐడియా కోసం ఏది కిషోర్ మాట్లాడు. మండలం అంతా ఇదే ఇత్తనమే. మండలం అంతా ఒకే ఇత్తనమే ఇస్తారు. నీకు తెలుసు, నాకు తెలుసు. అంతే కదా. మండలం అంతా ఒకే ఇత్తనం ఇస్తారు. మరి ఈ మండలం అంతా పరిస్థితి ఏందో ఒకసారి గమనించు. మండలం అంతా ఇదే మాదిరిగా ఉందని చెప్తున్నారు రైతులు. మండలం అంతా ఇదే రకమైన మీరు అన్యాయమైన ఇత్తనాలు ఇచ్చినారు కాబట్టి పరిస్థితి ఇది ఉందని తెలుస్తా ఉంది. నిజంగానే అన్యాయమైన ఇత్తనాలు ఇచ్చి పరిస్థితి ఈ మాదిరిగా ఉంటే కనీసం రీప్లేస్ అయినా చేయండి. కొత్త ఇత్తనాలు వెంటనే కొత్త ఇత్తనాలన్నా మీరు వెంటనే పాత మళ్ళీ కొత్త ఇత్తనాలన్నీ ఫ్రీగా ఇస్తే కనీసం మీరు చేసిన తప్పులకు రిపేర్గా ఫ్రీగా ఇచ్చినారు అని అంటే కనీసం వీళ్ళన్నా కానీ ఇత్తనాలు మంచి ఇత్తనాలు వేసుకుంటారు. వర్షం ఇంకా కనీసం ఇప్పుడే జూలై 15 లోపల మీరు కనుక చర్యలు తీసుకుంటే కొత్త ఇత్తనాలు ఇస్తే జూలై 15 లోపల తీసుకుంటే కనీసం పంట బతుకుతుంది. ఎందుకంటే కనీసం సెప్టెంబర్ దాకా సీజన్ ఉంటుంది కాబట్టి కొద్దో గొప్ప బతికించేదానికి. ఇప్పుడు మీ తప్పిదం వల్ల మీరిచ్చే ఇత్తనం సరిగ్గా లేకపోవడం వల్ల ఈ మాదిరిగా మండలం అంతా పంట అంతా ఈ మాదిరిగా తయారైపోతే మీరు రిపేర్ చేయడానికి మీరు ముందుకు రాకపోతే ఎట్లా మరి? అందులో ఈ సంవత్సరం ఎక్కువ ఈల్డ్ వేశారు. మండలంలో ఎవరు ముందుకు రాలేకపోతే ఎలా ఎట్లా దేవుడు పెట్టిన ఎట్లా జరుగుతారు? నువ్వే చూస్తానే ఉంటావు. ఎన్ని రోజులు పంట ఇది? 14-20 రోజులు పడ్డే. 14-15 రోజులు జాచి లేదు. 14-15 అందులో ఈ సంవత్సరం ఈల్డ్ కూడా 15 రోజులకే ఇది పరిస్థితి ఎట్టా? చచ్చిపోతుంది లోపల. ముందుకు నడుస్తాం. ఇది అదే సార్ కొంచెం సాయిల్ మ్యాచ్ ఫంగస్ గ్రోత్ వచ్చింది. మీరు విత్తనం ఇచ్చేటప్పుడు పురుగు పట్టిన విత్తనాలు ఇచ్చినారని అర్థమవుతుంది. రిపేర్ చేసే కార్యక్రమం చేయకపోతే మండలం అంతా ఎగిరిపోతుంది. వెంటనే నిజంగానే ఐడెంటిఫై చేసి మండలం అంతా కనీసం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇత్తనాలన్నా ఇచ్చి రిపేర్ చేసే కార్యక్రమం ఇది కూడా జూలై 15 లోపల మీరు చేస్తేనే అవకాశం. మళ్ళా జూలై 15 తర్వాత మళ్ళీ మీరు చేసిన లాభం ఉంటుంది. మీరు పరిష్కారం చేయకపోతే మీ ఆఫీస్ ఈ మండలం మొత్తం మళ్ళీ రిపేర్ చేసే అవకాశం ఉంది. మొత్తం మండలం అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మళ్ళీ కొత్త ఇత్తనాలు ఇచ్చిన లాభం ఉంటుంది. 12-17 చెరువులకి ఎవరు మోసం చేశారు. తుమ్మలపల్లిలో పంచాయతీ ఒక ఎకరాకు మాత్రం కొమ్ము కాసి ఇచ్చేసారు సార్. మేము తుమ్మలపల్లిలో ఏవో గారిని మేము నిల్లేసింటే మాకు ఈ పొద్దు వైఎస్ఆర్ తరఫున మాకు ఇద్దరికి ఒకరి
ఏదైనా మాకు అందించే ఉంటారన్నా నేనున్నాను సార్, భరోసా లేదు సార్. ఈడ జరుగుతా ఉన్న పరిస్థితి, ఇక్కడ ఉన్న పరిస్థితి మండలం అంతా కూడా ఇదే పరిస్థితిగానే ఉంది. మండలం అంతా దాదాపుగా 15-20 రోజులుగా 15 రోజులు దాదాపు 15 రోజులు పంట మీరు 15 రోజులు పంటను మీరు ఇవాళ చూస్తూ ఉన్నారు. ఈ పంటను చూసినప్పుడు అది ఎత్తుకోమంటారు, ఈ పంటను ఎత్తుకొని మీరు చూస్తూ ఉంటే పంటను ఎత్తుకొని మీరు చూస్తూ ఉంటే క్లియర్గా ఇక్కడ అర్థమవుతా ఉంది ఏంటంటే ఇత్తన క్వాలిటీ సరిగ్గా లేక పంటలు రాని పరిస్థితి. ఇత్తనం పురుగుపట్టిన ఇత్తనం సప్లై చేసి ఆ విత్తనం రైతులు వేసి మండలం అంతా తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి. కనీసం ప్రభుత్వం జూలై 15 లోపు కనీసం ఈ మండలం అంతా మళ్ళీ కొత్త విత్తనాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్, వీళ్ళు చేసిన తప్పు వల్లనే గవర్నమెంట్ చేసిన తప్పిదం, సబ్సిడీ గవర్నమెంట్ చేసిన ఇత్తనాలు సప్లై సరిగ్గా చేయని కారణంగా జరిగిన నష్టం కాబట్టి గవర్నమెంట్ వెంటనే దీన్ని రీప్లేస్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మళ్ళీ రైతులకు పూర్తిగా విత్తనాలన్నీ కూడా జూలై 15 లోపల సప్లై చేస్తే కాస్తో కూస్తో ఈ మాన్సూన్ పీరియడ్ సెప్టెంబర్ దాకా ఉంటుంది కాబట్టి కాస్తో కూస్తో కొంత రైతులను బతికించుకునే అవకాశం ఉంటుంది. జూలై 15 లోపల కానీ ఆ ఇత్తనాలు కూడా సప్లై చేయలేకపోతే రైతులకు ఆ తర్వాత ఇత్తనాలు ఇచ్చినా కూడా వేస్ట్ అవుతుంది. ఈ రకంగా నాసిరకం ఇత్తనాలు గవర్నమెంట్ దగ్గరుండి సప్లై చేసే పరిస్థితి ఉంది. ఇత్తనాల మీద కంట్రోల్ లేకుండా సప్లై చేస్తూ ఉంటే గవర్నమెంట్ నిజంగా సిగ్గుతో తల ఉంచుకోవాలి. నేను ఇప్పటికైనా కనీసం చెప్తా ఉన్నా ఏవో అన్నకు కిషోర్ మీరు ఏవో అన్నది ఏడీ ఇద్దరికి చెప్తా ఉన్నా, ఖచ్చితంగా ఇద్దరికి జూలై 15 లోపల ఖచ్చితంగా జేడీ కూడా వచ్చిన జేడీ కూడా ఫోన్లో కూడా ఎంపీ గారు చెప్పినారు. జూలై 15 లోపల ఎట్టి పరిస్థితుల్లోనూ రీప్లేస్ చేయకపోతే మాత్రం రైతులు చాలా ఇబ్బందులుగా ఉంటారు. వచ్చి ధర్నాకు కూర్చుంటారు. ఆ ధర్నాకు అవసరమైతే నేను కూడా వచ్చి కూర్చుంటాను. రాకుండా రిపేర్ చేసే కార్యక్రమాలు చూస్తాను. ఇప్పుడు నేను 30 బ్యాగులు తెచ్చుకున్నా సార్, 30 బ్యాగులు తెచ్చుకుంటే సబ్సిడీలు 30 బ్యాగులు 10 ఎకరాలు ఇచ్చిన. 10 ఎకరాలలో ఎకరాకు వచ్చేసి 50 కేజీలు వేసిన. 50 కేజీలలో కనీసం 30% కాదు 50% కాదు, ఒక 20% మొలిచినాయి ఈ పొలంలో. 80% చెడిపోయి 20% మొలిచినాయి. అంటే వాళ్ళ రకాలు అనేది కాదు, క్వాలిటీ అయితే మొత్తం కాబట్టి వాళ్ళ దగ్గర ఏ ఉంటే ఇది ఇచ్చారు. అవద్దు ఆడ మండలంలో వాళ్ళు ఏ ఉంటే ఇచ్చారు. కానీ మనం ఆప్షన్ చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళ దగ్గరికి పోవాలా, వాళ్ళు ఏ విత్తనాలు ఇస్తే సప్లై చేయాలి. అంటే సార్ ఈ మండలంలో సార్ ఈ రోజు మనకేం ఆప్షన్ లేకపోతే కనీసం మా గ్రామంలోనే 15 మంది రైతులకు ఈ పరిస్థితి కల్పించారు సార్. ఈ పరిస్థితి రైతులు 15 మంది గ్రామంలోనే. ఈ రోజు వైఎస్ జగన్ గారికి నా విన్నపము, ఈ రోజు జగన్ సార్ కుటుంబం, వైఎస్ కుటుంబం అంటే ఈ మండలంలో ఎన్నుతోటిగా ఉంది. ఆ మండలాన్ని వీళ్ళు ఇది చేసి వీళ్ళు మన ఇత్తనాలు రైతులు చేసి రైతులను చాలా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ అధికారులు ఈ కొమ్ము కాస్తున్నారు సార్. ఇది విషయం వాస్తవం సార్, తథ్యం జగన్ సార్. సార్ జై జగన్. హలో నమస్తే సత్యనారాయణ, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నా. హలో, is it a good time to speak to you now? ఏం లేదన్నా, నేను పొలంలో నిలబడి ఉన్నాను. తొండూరు మండలంలో ఇన్ఫాక్ట్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కు వచ్చి తొండూరు మండలంలో ఇక్కడ చూస్తూ ఉంటేనా మనం వేసిన ఇత్తనాలు ఏదైతే మనం ఈ సప్లై చేసినామో సబ్సిడీ, మనం ఇత్తనాలు ఏదైతే చెనిక్కాయ ఇత్తనాలు మనం ఇచ్చినామో ఆ ఇత్తనాలు క్వాలిటీ సరిగ్గా లేకపోయినందువల్ల దాదాపుగా 80% ఆఫ్ ది పంట అసలు చేతికి అందని పరిస్థితి లేకపోయింది, మొలకెత్తని పరిస్థితి. ఇన్ఫాక్ట్ ఏడీ ఈస్ ఆల్సో విత్ మీ, ఏఓ ఈస్ ఆల్సో విత్ మీ. వాళ్ళ దగ్గర నుంచి కూడా దయచేసి రిపోర్ట్ తెప్పించుకొని తొండూరు అండ్ బోత్ ఏడీతో మాట్లాడుతూ ఉంటే పులివెందుల మండలంలో కూడా పరిస్థితి ఇదే మాదిరిగానే ఉందని చెప్పి డైరెక్ట్గా ఏడీ గారే చెప్తా ఉన్నారు. కొంచెం సీరియస్గా రిపోర్ట్ తెప్పించుకున్నా, ఎందుకంటే జూలై 15 లోపల కన్నా మళ్ళీ ఈ ఇత్తనాలు పూర్తిగా రీప్లేస్ చేస్తే కాస్తో కూస్తో రైతులను ఆదుకోగలుగుతాం.
లేదనేటట్టుగా అయితే ఆ తర్వాత ఇచ్చిన లాభం ఉండదన్నా. కొద్ది సీరియస్గా తీసుకోండి. థ్యాంక్ యూ. చూసుకోండి కలెక్టర్ కూడా చెప్పండి.